హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను మునగాకుతో పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మునగాకును శుభ్రం చేసుకొని ఈ విధంగా ఆరబెట్టుకొని తీసుకోవాలి. దీనికి కావాల్సిన వస్తువులు: జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు మరియు నువ్వులు, పల్లీలు. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మినపప్పు, శనగపప్పు, కొంచెం చిటికెడన్ని ఆవాలు, మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇందులో ఒక 2-3 స్పూన్ల ధనియాలు వేసుకొని దూరగా వేపుకోవాలి. మునగాకు కంటికి చాలా మంచిదండి. ఆరోగ్యానికి 100 రోగాలను నయం చేసే గుణము ఉందని చెప్తున్నారు. అవును, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత ఇందులో వేగుతుండగా ఇందులోనే పల్లీలు, నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 ఎండుమిర్చి వేసుకొని రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా రెడ్గా అయ్యేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకొని ఫ్రై చేసి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకొని మరి మనం శుభ్రం చేసుకున్న ఆరబెట్టుకున్న ఈ ఆకుని వేసుకోవాలి, మునగాకుని వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొంచెం డ్రై అయ్యే వరకు, పొడిగా అయ్యే వరకు దీన్ని వేపుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వస్తువులన్నింటినీ మనం మిక్సీలో తీసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మనము ఫ్రై చేసుకున్న మునగాకుని కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి. దీన్ని మనం కంటైనర్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకోవచ్చు. 1 మంత్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.